ఇప్పటి వరకు యూట్యూబ్లో వెంకటేశ్వర పాలిటీ అకాడమీ నుంచి మోర్ దాన్ 50 వీడియోస్ ఉన్నాయి ఫ్రీ. త్వరలో సైదుల్ సార్ గారిచే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చెప్పించి వెంకటేశ్వర పాలిటీ అకాడమీ నందు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఎక్కువ వీడియోసు జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఎక్కువ వీడియోసు వెంకటేశ్వర పాలిటీ అకాడమీ యాప్ తీసుకున్న వాళ్లకు ₹500 చెల్లించి యాప్ తీసుకున్న వాళ్ళకు ఎక్కువ వీడియోలు యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. 25% వీడియోలు యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు వస్తుందా అప్పుడు వస్తుందా అని చెప్పి ఊరిస్తూ ఉన్నటువంటి ఏపీపీఎస్సి నుండి అక్టోబర్లో 15th తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ టూ వీక్స్ ఆర్ 20 days తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా వస్తుంది అని వినికిడి. ఎట్టకేలకు కొద్ది రోజులు అటు ఇటు తప్పకుండా ఈ 2 నోటిఫికేషన్లు వస్తాయని మనం విశ్వసించాలి. గ్యారంటీ నువ్వు ఇవ్వలేని నేను ఇవ్వలేను, కానీ తప్పకుండా వస్తాయి. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నోటిఫికేషన్. ఇంతకుముందు గ్రూప్ 2 నోటిఫికేషనే మొదట వస్తుంది అనుకున్నారు, కానీ ప్రస్తుతం గ్రూప్ 1 నోటిఫికేషన్ ముందు ఉంటుంది, తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పేసి విశ్వసనీయ సమాచారం. మనం నోటిఫికేషన్ వచ్చేంత వరకు స్తబ్దంగా ఉండడం కంటే నోటిఫికేషన్ ఎప్పుడైనా వస్తుంది కదా అనే ఉద్దేశంతో మన ప్రిపరేషన్ సీరియస్గా స్టార్ట్ చేయడం మంచిది. ప్రిపరేషన్లో స్తబ్దంగా ఉండకుండా, నెమ్మదిగా ఉండకుండా ప్రిపరేషన్ స్పీడ్ని పెంచితే మంచిగా ఉంటుంది, సక్సెస్కు దగ్గర అవుతాం. ఈరోజు నుండి కొన్ని వీడియోలు స్పెషల్గా తీయబడతాయి. పాలిటీ, ఇండియన్ పాలిటీ స్పెషల్ క్లాస్ 1 ఎందుకు స్పెషల్ క్లాస్ అని మనం ఉచ్చరించడం జరుగుతూ ఉంది అంటే ఎన్నో ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వస్తున్నటువంటి టాపిక్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా కాలం నుంచి ఎన్నో ఎగ్జామ్స్లో రిపీటెడ్గా ఒక ఎగ్జామ్లో కాకుండా ఇంకొక ఎగ్జామ్లో అట్లా వస్తున్నటువంటి టాపిక్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో గ్రూప్ 2లో ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి దానికి అందులో సంక్షేమ యంత్రాంగానికి సంబంధించినటువంటి వాటిలో 5-6 షెడ్యూళ్ళు, 5th and 6th షెడ్యూల్స్
5వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుందంటే షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన పరిపాలనా అంశాలను గురించి వివరిస్తుంది. పరిపాలనా అంశాలను గురించి తెలియజేస్తుంది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి పరిపాలనా అధికారము ఈ ప్రాంతాలలో ఉన్న పరిపాలనా అధికారం ఈ షెడ్యూల్లోని నిబంధనలకు లోబడి ఉంటుంది. ఈ షెడ్యూల్లోని నిబంధనలకు లోబడి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిపాలనాధికారం ఈ షెడ్యూల్లోని నిబంధనకు లోబడి ఉంటుంది. 6వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుందంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం అనే 4 రాష్ట్రాలలో ఉండేటువంటి 4 రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక షెడ్యూల్డ్ తెగలు, ప్రాంతాలు మరియు పరిపాలనా అంశాలకు సంబంధించినటువంటి ఈ షెడ్యూల్. అంటే మనం ఈ 2 షెడ్యూల్ను రాబోయే ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. ముఖ్యంగా ఈ షెడ్యూల్ 6వ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేక షెడ్యూల్డ్ తెగలు, ప్రాంతాలు మరియు వాటి యొక్క పరిపాలనా అంశాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేసి 6వ షెడ్యూల్. అంటే సంక్షేమ యంత్రాంగానికి సంబంధించినటువంటి అంశాలను గురించి సంక్షేమ యంత్రాంగం అంటే ఇండియన్ సొసైటీలో భాగంగా ఇండియన్ సొసైటీ అనేటువంటిది గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో 30 మార్కులు కేటాయించినారు కాబట్టి దీనికి సంబంధంగా ప్రత్యేక సంక్షేమ యంత్రాంగానికి సంబంధించినటువంటి అందులో భాగంగా ఈ 2 షెడ్యూళ్లను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రకరణ 46 ప్రకారం విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. కల్పించాలని పేర్కొంటుంది. 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ కాలంలో ఈ ఎస్సీలకు సంబంధంగా జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది.
1990లో విపి సింగ్ ప్రభుత్వ కాలంలో విపి సింగ్ ప్రభుత్వ కాలంలో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా 65వ రాజ్యాంగ సవరణ ద్వారా 65వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగబద్ధత ఏర్పడింది. రాజ్యాంగబద్ధత కల్పించబడినది. 1990లో 65వ రాజ్యాంగ మొట్టమొదటిసారిగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎవరి కాలంలో అంటే విపి సింగ్ ప్రభుత్వ కాలంలో 1990లో 8వ రాజ్యాంగ సవరణ అంటే 65వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పడింది. దీనికి రాజ్యాంగబద్ధత జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించడం జరిగినది. ఈ మొట్టమొదటి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మొట్టమొదటి చైర్మన్ వచ్చేసి రామ్ధన్. మొట్టమొదటి చైర్మన్ వచ్చేసి రామ్ధన్. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు మొట్టమొదటి చైర్మన్ వచ్చేసి రామ్ధన్. అయితే 2004లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 2004లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇంపార్టెంట్ ఇవి రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగినది. ఎస్టీ కమిషన్ను వేరు చేయడం జరిగింది. ఎస్టీ కమిషన్ను వేరు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఎస్టీ కమిషన్ ఏరు చేసిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ కమిషను జాతీయ ఎస్సీ కమిషనుగా కొనసాగుతూ ఉన్నది. జాతీయ ఎస్సీ కమిషన్గా కొనసాగుతూ ఉంది. ఆ సంవత్సరంలోనే జాతీయ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ ఎస్సీ కమిషన్కు సంబంధించినటువంటి ప్రకరణ ఎస్సీ కమిషన్కు సంబంధించినటువంటి ప్రకరణ 338 ఎస్సీ ప్రకరణ 338A ఎస్టీ కమిషన్ ప్రకరణ 338B బీసీ కమిషన్. జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్కి సంబంధించినటువంటి ఈ ప్రకరణలు గుర్తుపెట్టుకోవాలి. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్టీ కమిషన్ను వేరు చేయడం జరిగినది? ఎస్టీ కమిషన్ వేరు చేయడం అంటే 89వ రాజ్యాంగ సవరణ 2004లో 89వ రాజ్యాంగ సవరణ 2004లో ఈ జాతీయ ఎస్టీ కమిషన్ ఏర్పడిన తర్వాత ఎస్సీ కమిషన్ ఏర్పడిన తర్వాత మొదటి చైర్మన్ జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క మొదటి చైర్మన్ వచ్చేసి సూరజ్ బాన్. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 2004లో ఎస్టీ కమిషన్ను వేరు చేసిన తర్వాత జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషను జాతీయ ఎస్సీ కమిషన్గా కొనసాగుతూ ఉన్నది. అప్పటి మొట్టమొదటి ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చేసి
సూరజ్ బాను. ఎస్సీ కమిషన్ యొక్క మొదటి చైర్మన్ వచ్చేసి సూరజ్ బాన్. ప్రస్తుతము ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చేసి విజయ్ సాంప్లా. విజయ్ సాంప్లా అంటే ఆదేశిక సూత్రాలలో ఉండేటువంటి ప్రకరణ 46 ప్రకారము విద్యాపరంగా మరియు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని పేర్కొనడం జరిగింది. 1978లో మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వ కాలంలో ఎస్సీలకు జాతీయ ఎస్సీ కమిషన్ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. 1990లో విపి సింగ్ ప్రభుత్వ కాలంలో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఈ రాజ్యాంగ సవరణలు 2 బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరి కాలంలో గుర్తుపెట్టుకోవాలి. 65వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించడం జరిగింది. అయితే 2004లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ వేరు చేయడం ద్వారా జాతీయ ఎస్సీ కమిషన్గా కొనసాగుతూ ఉన్నది. మొట్టమొదటి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ రామ్దన్. ప్రస్తుతం మామూలుగా మొదటి జాతీయ ఎస్టీ కమిషన్ను వేరు చేసిన తర్వాత మొట్టమొదటి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చేసి సూరజ్ బాన్. ప్రస్తుతం వచ్చేసి విజయ్ సాంప్లా. ప్రస్తుతము జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చేసి విజయ్ సాంప్లా. జాతీయ ఎస్సీ కమిషన్ కమిషన్ను రాష్ట్రపతి నియమిస్తాడు. జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్రపతి నియమిస్తాడు. నిర్మాణం జాతీయ ఎస్సీ కమిషన్ నిర్మాణం ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 3 సభ్యులు, 3 సభ్యులు ఉంటారు. ఒక చైర్మను, వైస్ చైర్మను, 3 సభ్యులు ఉంటారు. జాతీయ ఎస్సీ కమిషన్లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 3 సభ్యులు ఉంటారు. వీళ్ళందరినీ ఎవరు నియమిస్తాడంటే రాష్ట్రపతి నియమిస్తాడు. తొలగించేది కూడా రాష్ట్రపతి. వీళ్ళను నియమించేది రాష్ట్రపతి. జాతీయ ఎస్టీ కమిషన్ను నియమించేది రాష్ట్రపతి, ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. అందులో ఉండేటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులను నియమించేది రాష్ట్రపతి. వాళ్ళను తొలగించే అధికారం కూడా రాష్ట్రపతికే కలదు. ఈ కమిషన్ను కూడా మధ్యలోనే రాష్ట్రపతి రద్దు చేయవచ్చు. రాష్ట్రపతి ఈ కమిషన్ను మధ్యలోనే అంటే ఎస్సీ కమిషన్ను మధ్యలోనే రద్దు చేయాలనుకుంటే రాష్ట్రపతి మధ్యలోనే చేయవచ్చును. ఈ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు సభ్యులు తమ పదవీ కాలం ముగియకముందే రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అందించవచ్చు. వాళ్ళ యొక్క పదవీ కాలం ముగియకముందే రాజీనామా చేయాలనుకుంటే తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించవచ్చు. రాష్ట్రపతి వీళ్ళను తొలగించే అధికారం కలిగి ఉంటాడు. కమిషన్ను కూడా మధ్యలోనే రద్దు చేసే అధికారం కలిగి ఉంటాడు రాష్ట్రపతి. ఈ జాతీయ ఎస్సీ కమిషన్ను మధ్యలోనే రద్దు చేయవచ్చు. ఈ చైర్మన్, వైస్ చైర్మన్ 3 సభ్యులను కూడా మధ్యలోనే తొలగించవచ్చు. ఒకవేళ ఈ సభ్యులు కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ రాజీనామా చేయాలంటే తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించవలసి ఉంటుంది.
రాష్ట్రపతికి సైన్. ఈ చైర్మన్ వచ్చేసి కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదా కలిగి ఉంటాడు. కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదా చైర్మన్కు, కేంద్ర క్యాబినెట్. వైస్ చైర్మన్కు వచ్చేసి రాష్ట్ర మంత్రి హోదా ఉంటుంది. రాష్ట్ర మంత్రి హోదా ఉంటుంది. వైస్ చైర్మన్కు రాష్ట్ర మంత్రి హోదా ఉంటుంది. ఈ ముగ్గురు సభ్యులకు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి హోదా కలిగి ఉంటారు. కార్యదర్శి హోదా కలిగి ఉంటారు. ఈ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరములు. పదవీ కాలం 3 సంవత్సరములు. వీరిని రాష్ట్రపతి పునర్నియామకం చేయవచ్చును. పునర్నియామకం చేయవచ్చును. రాష్ట్రపతి వీరిని పునర్నియామకం చేయవచ్చును. ఈ జాతీయ ఎస్సీ కమిషను సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది. సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది. సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది. ఇది జాతీయ ఎస్సీ కమిషన్. అంటే మొదట 65వ రాజ్యాంగ సవరణ 1990. అప్పుడు ఏం ఏర్పడింది మనకు? జాతీయ ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్కు ఏం జరిగింది? అప్పుడు రాజ్యాంగ భద్రత లభించింది. అయితే 2004లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ వేరు చేయడం వల్ల అప్పటి నుంచి ఇది వచ్చేసి జాతీయ ఎస్సీ కమిషన్గా కొనసాగుతూ ఉన్నది. మొట్టమొదటి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వచ్చేసి రామ్ధన్. ప్రస్తుతం అయితే ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ వేరు చేసిన తర్వాత ఇది జాతీయ ఎస్సీ కమిషన్గా కొనసాగుతున్నది. ఈ జాతీయ ఎస్సీ కమిషన్ మొదటి చైర్మన్ వచ్చేసి సూరజ్బాన్. ప్రస్తుతం వచ్చేసి విజయ్ సాంప్లా. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు మూడు కొత్త పదాలను చేర్చడం జరిగింది. ఇది కూడా ఎక్కువగా అడుగుతుంటారు. అవి సామ్యవాద, లౌకిక సమగ్రత. సామ్యవాద, లౌకిక సమగ్రత అనేటువంటి మూడు కొత్త పదాలను చేర్చడం జరిగింది. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇది ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్నే. 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే లోక్సభ యొక్క పదవీ కాలము 5 సంవత్సరముల నుండి 6 సంవత్సరములకు
పెంచడం జరిగింది. 6 సంవత్సరాలకు పెంచడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే, ఈ రాజ్యాంగ సవరణ ద్వారానే లోక్సభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలకు. ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలకు పొడిగించడం జరిగిందంటే 42వ రాజ్యాంగ సవరణ. 44వ రాజ్యాంగ సవరణ. ఈ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. అంటే ఆస్తి హక్కు ఎక్కడ ఉన్నది? ప్రాథమిక హక్కులు అంటే మూడవ భాగంలో ఎక్కడ ఉన్నది? ప్రకరణ 31లో ఉన్నది. ఈ ప్రకరణను తొలగించడం జరిగింది. తర్వాత ఈ ఆస్తి హక్కును 12వ భాగంలో ఏం చేసినారు? ప్రకరణ 300Aలో ఒక చట్టబద్ధమైన హక్కుగా చేర్చడం జరిగింది. ఇక్కడి నుంచి తీసేసి 3వ భాగంలో 31వ ప్రకరణలో నుంచి తీసేసి 12వ భాగంలో 300A ప్రకరణలో చట్టబద్ధమైన హక్కుగా చేర్చడం జరిగింది. ఈ 44వ రాజ్యాంగ సవరణ ద్వారానే లోక్సభ యొక్క పదవీ కాలం పొడిగించి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పెంచితే తిరిగి లోక్సభ యొక్క పదవీ కాలం 6 సంవత్సరముల నుండి 5 సంవత్సరములకు తగ్గించడం జరిగింది. 5 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఇవి ఎగ్జామినేషన్లో అడిగే పాయింట్లకు సంబంధించింది. గత క్లాస్లో 42వ రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణను కూడా వివరించడం జరిగింది. కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రమే టచ్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది. 42వ రాజ్యాంగ సవరణలో కొత్తగా చేర్చినటువంటి పదాలు ప్రవేశిక లోక్సభ యొక్క పదవీ కాలం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది. అది కూడా ఎప్పుడంటే ఇందిరాగాంధీ కాలం 1976లో అన్నమాట. ఇక్కడ వచ్చేసి 1978 జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్, ఇవి 2 ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణలు. విద్యా హక్కు చట్టం. దీనికి సంబంధించి ప్రాథమిక హక్కులలో ప్రకరణ 21Aలో చేర్చడం జరిగింది. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా 21Aలో చేర్చడం జరిగింది. అంటే మనకు ప్రాథమిక హక్కులలో ఉంటే కన్నా ఈ ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ కలిగి ఉంటుంది. ఈ ప్రాథమిక హక్కులు అమలు కాకపోతే మన కోల్పోయిన ప్రాథమిక హక్కుల అమలు కొరకు మనం ఉన్నత న్యాయస్థానాలు అయినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టుకు పోవచ్చు. కాబట్టి వీటికి రక్షణ కల్పించడం కోసం ఈ విద్యా హక్కు అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు 6 నుండి 14 సంవత్సరముల లోపు బాలబాలికలకు
బాలబాలికలకు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలి. దీన్ని ప్రాథమిక హక్కుగా చేర్చారు. ఇంతకుముందు 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలనేటువంటి ఈ అంశం వచ్చేసి ఆదేశిక సూత్రాలలోని ప్రకరణ 45లో ఉండింది. ప్రకరణ 45లో ఉండింది. దీన్ని తీసుకొని వచ్చేసి 21A చేర్చడం జరిగింది. ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి దీనిలోనికి అంటే 6 సంవత్సరముల లోపు బాలలకు ఆరోగ్యము పోషణతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి. అందించాలని చేర్చడం జరిగింది. పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని చేర్చడం జరిగింది. ఇది విద్యా హక్కు చట్టం. ఈ విద్యా హక్కు చట్టాన్ని ఎప్పుడు చేసినారు? 2002వ సంవత్సరం. ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే 86వ రాజ్యాంగ సవరణ. విద్యా హక్కు చట్టం. విద్యా హక్కు చట్టానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ 86వ రాజ్యాంగ సవరణ 2002లో. ఈ విద్యా హక్కు చట్టము ప్రవేశపెట్టబడిన సంవత్సరం వచ్చేసి 2009. విద్యా హక్కు చట్టం అమలులోనికి వచ్చినది ఎప్పుడంటే 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోనికి వచ్చింది. ఇది విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి గత గ్రూప్ 2 ఎగ్జామ్లో అడగడం జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా అడిగినారు. అంటే విద్యా హక్కు చట్టం గురించి ఇది డిఎస్సి వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. లోక్సభ మరియు రాష్ట్ర విధాన సభలకు జరిగే ఎన్నికలలో వయోజన ఓటు హక్కు 21 సంవత్సరములు ఉండినది. ఈ 21 సంవత్సరాల నుండి రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో ప్రభుత్వం 61వ సవరణ 1989లో ఈ వయోజన ఓటు హక్కు పరిమితిని 18 సంవత్సరములకు తగ్గించడం జరిగింది. మొదట వయోజన ఓటు హక్కు వచ్చేసి 21 సంవత్సరాలు ఉండింది. అయితే రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో
61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1989లో 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరములకు ఓటు హక్కును తగ్గించడం జరిగినది. 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించబడినటువంటి రాజ్యాంగ సవరణ వచ్చేసి 61వ రాజ్యాంగ సవరణ. ప్రతిదీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మిస్ కాకుండా నోట్ చేసుకోగలరు. 61వ రాజ్యాంగ సవరణ కాలం. 61వ రాజ్యాంగ సవరణ రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో 1989లో వయోజన ఓటు హక్కును 18 సంవత్సరాలకు కుదించడం జరిగినది. 18 సంవత్సరాలకు కుదించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ ఇది. ఈ రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలోనే 1985లో 52వ రాజ్యాంగ సవరణ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మోస్ట్ ఇంపార్టెంట్ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టము ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఈ రాజకీయ పార్టీలు అనేటువంటివి రాజ్యాంగబద్ధమైనటువంటివి కావు, కేవలం ఇవి ఎన్నికల కమిషన్ గుర్తింపు ద్వారా చట్టబద్ధమైనటువంటివి. కాబట్టి ఒక పార్టీ గుర్తుపై గెలుపొందిన ప్రజాప్రతినిధులు పార్టీలు మారుటను నిరోధించుట కోసం ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. పార్టీ ఫిరాయింపుకు పాల్పడితే ఆ ఎమ్మెల్యే లేదా ఆ ఎంపీ వచ్చేసి తమ పదవిని కోల్పోతాడు. ఏం రాజ్యాంగ సవరణ? 52వ రాజ్యాంగ సవరణ. ఎన్నవ సంవత్సరంలో? 1985వ సంవత్సరంలో. ఎవరి ప్రభుత్వ కాలంలో అంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలం. రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో ఇది పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. ఓకే. అలాగే 104వ రాజ్యాంగ సవరణ. 104వ రాజ్యాంగ సవరణ. ఈ 104వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ మరియు రాష్ట్ర విధాన సభలలో ఆంగ్లో ఇండియన్లకు కల్పించబడిన రిజర్వేషన్లు తొలగించడం జరిగింది. అయితే లోక్సభకైతే రాష్ట్రపతి ఇద్దరిని నామినేట్ చేసేవాడు. రాష్ట్ర విధాన సభకు గవర్నరు ఒకరిని నియమించి ఆంగ్లో ఇండియన్లకు సరైన ప్రాతినిధ్యం లేకపోతే గవర్నరు ఒక వ్యక్తిని, రాష్ట్రపతి ఇద్దరిని, లోక్సభకు గవర్నర్ ఒక, రాష్ట్ర విధానసభకు ఒకరిని నియమించాడు. ఈ రిజర్వేషన్లను 104వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగినది. 104వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య వచ్చేసి 543 మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం లోక్సభ సభ్యుల సంఖ్య 543 మాత్రమే ఉంటుంది. ఎందుకంటే లోక్సభలో గరిష్టంగా ఉండవలసిన సభ్యుల సంఖ్య 552 అయితే ఇంతకుముందు 104వ రాజ్యాంగ సవరణ కంటే ముందు 500, ప్రస్తుతం లోక్సభలో ఉన్న సభ్యుల సంఖ్య 545 ఉన్నది. ఆంగ్లో ఇండియన్లకు ఉన్నటువంటి ఇద్దరు రిజర్వేషన్లు తొలగించడం వలన ప్రస్తుతం లోక్సభ సభ్యుల సంఖ్య 543.
543. ఎన్నవ రాజ్యాంగ సవరణ? 104వ రాజ్యాంగ సవరణ. ఇంపార్టెంట్. 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ విధంగా చేయడం జరిగింది. ఇవి కూడా 3 ఇంపార్టెంట్. 73వ రాజ్యాంగ సవరణ. 73వ రాజ్యాంగ సవరణ చట్టం. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. ఎవరి ప్రభుత్వ కాలం అంటే పివి నరసింహారావు ప్రభుత్వ కాలం. పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో. దేనికి సంబంధించిందంటే పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగింది. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగినది. రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్ సంస్థలకు 29 అంశాలపైన 29 అంశాలను బదిలీ చేయడం జరిగింది. 29 అంశాలు. ఈ 29 అంశాలలో 15 అంశములు వచ్చేసి ఖచ్చితంగా నెరవేర్చవలను. 15 అంశాలు ఖచ్చితంగా నెరవేర్చాలి. మిగిలినటువంటి 11 అంశాలు ఐచ్ఛికము. ఇది కూడా ఎక్కువసార్లు అడిగినటువంటి టాపిక్. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవము ఏప్రిల్ 24. పంచాయతీరాజ్ చట్టం ఇది 1993 ఏప్రిల్ 24 నుండి అమల్లోనికి వచ్చింది. అందుకే దీన్ని ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా పేర్కొంటారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవము. ఇది 73వ రాజ్యాంగ సవరణ చట్టం. ఎప్పుడు అమల్లోనికి వచ్చిందంటే ఏప్రిల్ 24, 1993. ఈయన కాలంలోనే 74వ రాజ్యాంగ సవరణ. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. ఇది కూడా 1993. ఇది పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడానికి సంబంధించింది. రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగింది పట్టణ నగరపాలక సంస్థలకు. ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్థానిక సంస్థలకు 18 అంశాలపైన అధికారాలను బదిలీ చేయడం జరిగింది. 18 అంశాలపైన అధికారాలను బదిలీ చేయడం జరిగింది. 18. ఈ 18 అంశాలలో 11 అంశాలు తప్పనిసరిగా నెరవేర్చవలసినవి. మిగిలిన 7 అంశాలు ఐచ్ఛికము. మిగిలిన 7 అంశాలు
ఐచ్ఛికం. ఇది 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు. మనం ఈ పాయింట్ ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకుంటే రేపు రాబోయే ఎగ్జామ్లో తప్పకుండా ఎక్కువ బిట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రపతి న్యాయాధికారాలు. రాష్ట్రపతి న్యాయాధికారాలు 5 రకాల న్యాయాధికారాలు. అంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించడం, తొలగించడమే కాకుండా కొన్ని రకాల న్యాయాధికారాలను కలిగి ఉంటాడు. అవి 5 రకాలు. ఒకటి పార్డన్. పార్డన్ క్షమాభిక్ష. అంటే ఎటువంటి శిక్షకైనాను క్షమాభిక్ష ప్రసాదించడం. అంటే పూర్తిగా శిక్షను రద్దు చేసి శిక్షను రద్దు చేయడం జరుగుతుంది. యావజ్జీవ కారాగార శిక్ష, ఉరి శిక్ష, ఎలాంటి శిక్షలనైనా పూర్తిగా రద్దు చేయడమే పార్డన్. పూర్తిగా ఆ శిక్షను రద్దు చేసి విడుదల చేయడం ఖైదీలను, అది వచ్చేసి పార్డన్. రెండవది వచ్చేసి కమ్యూటేషన్. అంటే ఒక రకమైన శిక్షను ఇంకొక రకమైన శిక్షగా మార్పు చేయడం. పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్పు చేసి చేయడం. పెద్ద శిక్షను ఉదాహరణకు రాజీవ్ గాంధీ హత్య కేసులో ఈ రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినికి విధించినటువంటి ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేయటం. ఇది కమ్యూటేషన్. నెక్స్ట్ రిమిషన్. ఇది శిక్ష రకంలో మార్పు చేయకుండా శిక్ష కాలంలో మార్పు చేయడం. ఉదాహరణకు 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించింటే దాన్ని 7 సంవత్సరములకు తగ్గించడం. శిక్ష రకంలో మార్పు లేదు. అంటే కఠిన కారాగార శిక్ష అయితే కఠిన కారాగార శిక్షనే, సాధారణ జైలు శిక్ష అయితే సాధారణ జైలు శిక్షే. అయితే కాలంలో మార్పు చేసినారు. 14 సంవత్సరాలకు సంబంధించి 7 సంవత్సరాలకు తగ్గించడము, 6 సంవత్సరాలు ఉంటే 3 సంవత్సరాలకు తగ్గించడం. శిక్ష కాలంలో మార్పు చేసి తగ్గించడం.
అది వచ్చేసి రిమిషన్. 4 రిస్పైట్. ఇక్కడ శిక్ష కాలంలో మార్పు లేకుండా శిక్ష కాలంలో మార్పు లేకుండా శిక్ష రకంలో మార్పు చేయడం. మార్పు చేసి తగ్గించడం శిక్షను. శిక్ష కాలంలో మార్పు లేదు, శిక్ష రకంలో. కఠిన కారాగార శిక్షను సాధారణ జైలు శిక్షగా మార్పు చేయడం. ఎందుకంటే వృద్ధులు, గర్భిణీల విషయంలో వాళ్ళు కఠిన కారాగార శిక్షను చేయలేరు కాబట్టి వారి విషయంలో కఠిన కారాగార శిక్షకు బదులుగా సాధారణ జైలు శిక్షగా మార్పు చేసి శిక్ష రకంలో మార్పు చేయడం. ఇక్కడ ఏంది, శిక్ష కాలం అయితే మార్పు లేదు. 6 సంవత్సరములు అయితే 6 సంవత్సరాలే, 14 సంవత్సరాలు అయితే 14 సంవత్సరాలే, 3 సంవత్సరములు అయితే 3 సంవత్సరాలే. శిక్ష కాలంలో ఎలాంటి మార్పు లేదు. కాకపోతే శిక్ష రకంలో మార్పు చేసి తగ్గించడం జరిగినది. ఇది వచ్చేసి రిస్పైట్. నెక్స్ట్ రిప్రైవ్ ఆర్ రిప్రీ. శిక్ష అమలును వాయిదా వేయడం. తాత్కాలికంగా వాయిదా వేయడం. శిక్ష అమలును వాయిదా వేయడం అంటే క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి భవనంలో పెండింగ్లో ఉన్నప్పుడు, ఎలాంటి నిర్ణయం రానప్పుడు ఏం చేస్తారంటే అది అమల్లో నిర్ణయం వచ్చేంత వరకు శిక్ష అమలును ఏం చేస్తారంటే తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. వీటిని మ్యాచింగ్ టైప్లో అడిగే అవకాశాలు ఉంటాయి.